జడా శ్రావణ్ కుమార్ తాలూకా అని చెప్పుకోవాలంటే నలుగురు సోంబేరిగాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తేనో, జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ ప్రకారం రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తేనో, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితేనో, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తేనో ఒకరి తాలూకా అని ప్రజలు చెప్పుకోరు. ఒకరి తాలూకా అని చెప్పుకోవాలంటే ఎన్నో బాధలు పడాలి, ఎన్నో కష్టాలు పడాలి, ఒక పార్టీ పెట్టాలి, సిద్ధాంతాలు ఉండాలి, సిద్ధాంతాల ప్రకారం పార్టీని నడపాలి, కొన్ని లక్షల కోట్ల మంది మీ వెనకాల నడవటానికి వాళ్ళకి నమ్మకం కలగాలి, ప్రజలకి ప్రశ్నించడం అంటే ఏంటో నేర్పించాలి, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినా కూడా బలంగా నిలబడాలి, నిలబడి చూపించాలి. నీ కుటుంబ సభ్యుల్ని తిడుతున్నా, నిన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నా, నీ ఆర్థిక మూలాల మీద ఇబ్బంది పెడుతున్నా, నీ ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నా, కొన్ని కోట్ల మంది అభిమానిస్తున్నా కూడా నిన్ను రాష్ట్రంలో రావటానికి పర్మిషన్ కావాలని చెప్పి బోర్డర్ దగ్గర ఆపేస్తున్నా నిలబడాలి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి, ఎన్నో బెదిరింపులు వస్తాయి, తట్టుకుని నిలబడాలి, ఎన్నో సమస్యల మీద పోరాడాలి. వ్యక్తిగతంగా విభేదాలున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి నడవాలి, త్యాగాలు చెయ్యాలి. ఇవన్నీ చేస్తే రాష్ట్ర ప్రజలు నువ్వు చిత్తశుద్ధితో పనిచేస్తున్నావు అని చెప్పి వాళ్ళకి నమ్మకం కలగాలి. నమ్మకం కలిగితే అప్పుడు పలానా తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పవన్ కళ్యాణ్ గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా అని మేము ఈ రోజున చెప్పుకుంటున్నట్టు చెప్పుకుంటారు. ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఏలూరు సభ సాక్షిగా ప్రకటించుకున్నాడు. అంటే ఎవరు ముఖ్యమంత్రి అవడం కోసం ఇతను పనిచేస్తున్నాడో చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇతనికి హామీ వచ్చింది, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టు, నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా. పవన్ కళ్యాణ్ గారిని కూటమికి దూరం చేయి, నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా. పవన్ కళ్యాణ్ గారిని నలుగురు పోరంబోకులను తీసుకొచ్చి బూతులు తిట్టించు, నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా. హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవ పెట్టే విధంగా నలుగురు సన్నాసులను తీసుకొచ్చి మాట్లాడిచ్చు, నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. ప్రశ్న జోసెఫ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారితే మిమ్మల్ని అందరినీ ఊచకోత కోస్తామంటే కూటమి ప్రభుత్వం పోయి ఎవరి ప్రభుత్వం రావాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎవరు చెప్పు చేతల్లో వీళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నారు. ఎవరిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు ఇక్కడ తైతక్కలాడుతా ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఉగ్రవాదుల్ని మద్దతు ఇచ్చేవాడిని తీసుకొచ్చి, హిందూ దేవతలను తిట్టిన వాడిని తీసుకొచ్చి, సనాతన ధర్మం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వాడిని తీసుకొచ్చి, పెహల్గాం అటాక్ గురించి వక్రీకరించి మాట్లాడిన వాడిని తీసుకొచ్చి మీరు రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటే ప్రజలు తెలుసుకోలేరు అనుకుంటా ఉన్నారా? మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. కుట్రలు చేసి ప్రజల మధ్యలో గొడవలు పెడదామని మీరు ప్రయత్నం చేస్తే ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తినే రోజులు ఈ బ్యాచ్ మొత్తానికి అతి దగ్గరలోనే ఉందని చెప్పి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తా ఉన్నా.